హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 కండి తీసినది వీడియో అనేది. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి బయలుదేరామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశే. 7 శనివారాలు వెళ్తూ ఉంటారు కదండి, ఆ టెంపుల్కి చాలా ఫేమస్. అక్కడికి వెళ్తున్నామండి. చాలా అంటే వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి. ఇది వచ్చేసి 2 పార్ట్స్గా వస్తుందండి. వెంటనే పెట్టేస్తాను. ఎవరు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ముందు మనకి మంచిగా ఆనందంగా ఉంటుందండి మనసుకి. మనం ఏదన్నా అనుకున్నా ఖచ్చితంగా తీరిద్దండి అంటే విన్నాను నేను కూడా. చూడాలి. ఏడు శనివారాలు కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారండి. కాకపోతే మాకు కుదరదు కాబట్టి మేము సండేనే వెళ్తున్నాము. అంటే ఫస్ట్ టైము చూద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఈసారి నేను ఏమన్నా 7 శనివారాలు పూజ చేసుకుంటే కనుక వెళ్దాం అనుకున్నాం. కాకపోతే సాటర్డే వచ్చేసి ఫుల్ రష్గా ఉంటుందండి, పిల్లలతో కష్టం కదా. అది కాక మాకు లీవ్స్ ఉండవు, అందుకని ఎప్పుడైనా సరే సండేనే వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి, మళ్ళీ ఆయన పిలుపు మనకి అందాలి కదా. తను ఎప్పుడు మళ్ళీ తన దర్శన భాగ్యం మనకి కలుగు చేస్తాడో అప్పటిదాకా మనం వెళ్ళటానికి అవ్వదు. ఇది కూడా ఎప్పటి నుంచో అనుకుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు బాగుంటుంది అని. ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా మార్నింగ్ 4:30కి వెళ్ళాం కదండి. ఫస్ట్ టైం అయ్యేటప్పటికే కొంచెం లేటే అయ్యింది చెప్పాలంటే. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోకుండా మ్యాప్స్ వెళ్ళాము. దాంతో కొంచెం త్వరగా వెళ్ళాల్సింది, బాగా లేట్గా వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి రాజమండ్రి వచ్చేసామండి. రాజమండ్రి మీదుగా వెళ్ళామన్నమాట. ఇంకో రూట్ కూడా ఉంది, అదైతే రాజమండ్రి అనేది తగలదండి. రిటర్న్లో ఆ రూట్లో వచ్చాము. కాకపోతే రిటర్న్లో ఇంకా వీడియో అనేది తీయలేదు. ఎంత బాగుందోనండి అసలు. విండో తీసి తీద్దామంటే అక్కడే ఉన్న ఫోన్ జారిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను లోపల నుంచే తీశాను. మా వాడు వచ్చేసి ముందు సీట్ అనేది ఆక్రమించాడండి. దానివల్ల బ్యాక్ సైడ్ కూర్చోవటం వల్ల వీడియో అనేది నేను ఒక సైడే తీయగలిగాను. తర్వాత టిఫిన్కి అనేది ఆగామండి. ఇక్కడ టిఫిన్ చాలా బాగుందండి. ఇది పల్లీ చట్నీ, అల్లం చట్నీ, అల్లం చట్నీ, చెరుకు పానకం చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రావులపాలెం వెళ్ళే రూట్లో టిఫిన్ అండి ఇది. అన్నీ ఉన్నాయండి, పునుగు, బజ్జీ, వడ అన్నీ ఉన్నాయి. పూరి కూడా చాలా బాగుంది. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూసారా, దగ్గరలోకి వచ్చేసామండి. ఆత్రేయపురం దగ్గరలో ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వాడపల్లి. కానీ గ్రీనరీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఎవరికి నచ్చదు చెప్పండి గ్రీనరీ అంటే. చాలా ఇంకా చాలా నేను తీయటం కుదరలేదండి వీడియో అనేది. అంటే బాగా కొంచెం రష్గానే ఉందండి టెంపుల్. మరీ అంత రష్ కాదు కానీ ఉన్నారు జనము. దానివల్ల అన్ని దగ్గర తీయలేకపోయానమాట వీడియో. కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నర్సరీలు అండి అవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో అండి. అసలు నాకైతే వదలబుద్ధి కాలేదు. మొక్కలు తీసుకోమంటే మా వారేమో తీసుకొని లేదు. ఈసారి తీసుకుందులే అని అన్నారనమాట. పార్కింగ్ కూడా అండి చాలా పెద్ద పార్కింగ్, విశాలంగా ఉంది. ఎంతమంది వచ్చినా నో ప్రాబ్లం అనమాట, అంత బాగుంది. ఇంకా మేము రిటర్న్ అయ్యే టయానికి మళ్ళీ కొంచెం జనాలు అనేది పెరిగారనమాట. మేము కరెక్ట్గా 9 కల్లా వెళ్ళిపోయాము. చెప్పాను కదా రూట్ ప్రాబ్లం వల్ల లేట్ అయ్యింది, లేదంటే కనుక ఇంకా ముందు వెళ్ళిపోయే వాళ్ళం. ఇదంతా పార్కింగ్ అండి. సాటర్డే ఇక్కడ ఏదో కడుతున్నారండి, చూడాలి ఈసారి మళ్ళీ ఆయన దర్శన భాగ్యం కలిగితే కనుక ఏంటిదనేది చూడాలి. షెడ్ లాగా వేస్తున్నారు. ఆటోలు కూడా ఉంటాయండి, ఒకవేళ బస్కి వచ్చిన ఆటోలు అలా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి సాటర్డే ఈ ప్లేస్లో అన్న ప్రసాదం అనేది ఉంటుందంటండి. ఇవి కూడా నర్సరీలు అండి. అసలు ఎంత బాగున్నాయో చూసారా, గులాబీ మొక్కలు అవన్నీ. అబ్బో చాలా బాగుంది. తర్వాత ఒకవైపు ఇలా జెండాలు అవి అయితే కట్టున్నాయండి. ఆగస్టు 15కి ఏమన్నా కట్టారేమో. ఆ తర్వాత చెప్పులు అవి స్టాండ్లో పెట్టేసి మేము టెంపుల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం సూపర్గా జరిగిందండి, చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా క్యూలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయామండి. చూసారా జనము, అమ్మో ఒకసారి అయితే అక్కడ తీయలేదండి నేను, అంతమంది ఉన్నారనమాట. గుంపులు గుంపులు వచ్చేసారు, అంటే జనం ఎక్కువ ఉన్నారనమాట, అది నేను చెప్తుంది. అందరూ మొక్కు తీర్చుకునే వాళ్ళండి ప్రదక్షిణ చేస్తున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద కూడా చేస్తున్నారండి. అబ్బా అనిపించింది. ఎంతైనా చాలా కష్టం కదా స్వామి అంటే, ఇష్టంతో చేసేది కష్టం అనిపించదు అనుకోండి, అది వేరే విషయం. అవన్నీ కట్టున్నాయండి, దానివల్ల కొంచెం మనం క్లారిటీ మిస్ అయ్యామంటే ఇవి ఏమంటారు టెంట్లు అలా అన్నీ వేసేసి ఉన్నారనమాట. ఇక్కడ అష్టోత్తర పూజ అయితే జరుగుతుందండి. అయ్యవారు చెప్పడం ఏం చెప్పారంటే, అంటే శనివారాలు క్లౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల
7 శనివారాల పూజ అయిపోయిన తర్వాత సండేస్ కానీ మిగతా వారాలు కూడా వచ్చి దర్శనం చేసుకొని అష్టోత్తరం అనేది చేసుకుంటున్నారు అని చెప్పి అన్నారనమాట. ఇంకా వీళ్ళందరూ 7 శనివారాలు పూజ చేసుకొని వచ్చిన వాళ్ళు అని అనుకున్నాను నేనైతే. అక్కడ ఆవు కూడా ఉందండి. ఆవుని ఈశాన్య భాగంలో పెట్టారు ఆవు దూడని. అందరూ చక్కగా